మనం రోజు వాడే ఇంటర్నెట్ ని ఎవరు ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? చాలా మంది ఇంటర్నెట్ ని 80s 90s టైంలో కనిపెట్టారని అనుకుంటుంటారు. కానీ నిజానికి ఇంటర్నెట్ ని 90s 60s టైంలోనే కనిపెట్టారు. అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రొడక్ట్స్ ఏజెన్సీ అనే సంస్థ ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి కొన్ని ఆల్ఫాబెటికల్ వర్డ్స్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మెసేజ్ గా ట్రాన్స్ఫర్ చేసేందుకు రీసెర్చ్ చేసింది. దీనికోసమే ప్యాకెట్ స్విచ్చింగ్ మెథడ్ అనే ప్రాసెస్ ని కనుక్కొని ఇంటర్నెట్ కనిపెట్టడానికి మొట్టమొదటి అడుగు వేసింది. అలా ఈ ప్రాసెస్ ద్వారా 1969 లో ఫస్ట్ టైం ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కు లాగిన్ అనే మెసేజ్ ని సెండ్ చేసింది. కానీ రిసీవర్ డివైస్ ఎర్రర్ వచ్చి ఫెయిల్ అవడంతో లాగిన్ మెసేజ్ పోకుండా కేవలం LO అనే 2 ఆల్ఫాబెట్స్ మాత్రమే ఫస్ట్ గా సెండ్ అయ్యాయి. ఇంకా తర్వాత సిస్టమ్ ఎర్రర్స్ గుర్తించి అగైన్ లాగిన్ అనే వర్డ్ ని సెండ్ చేస్తే అవి సక్సెస్ఫుల్ గా అదర్ డివైస్ లోకి రిసీవ్ అయ్యాయి. ఇంకా దాన్నే టైం గడిచే కొద్దీ డెవలప్ చేస్తూ విండ్సర్ఫ్ బాబ్కాన్ అనే ఇద్దరు వ్యక్తులు TCP IP ప్రోటోకాల్ ని, టిమ్ బర్నర్స్ లీ అనే ఇతను HTML HTTP ప్రోటోకాల్ ని డెవలప్ చేసి ఇంటర్నెట్ ని ఇంకా అడ్వాన్స్డ్ గా తయారు చేశారు. అలా ఇప్పుడు మనం వాడే ఇంటర్నెట్ స్టెప్ బై స్టెప్ అడ్వాన్స్ అవుతూ పోతుంది.